ప్రపంచవ్యాప్తంగా మరొక మహమ్మారి రానే వచ్చేసింది. మరోసారి తన సత్తా చాటేందుకు ప్రపంచ దేశాలని కబలించేందుకు కరోనా రానే వచ్చేసింది. ప్రపంచ దేశాల్లో మళ్ళీ కరోనా వైరస్ విజృంభిస్తోంది. హాంకాంగ్, సింగపూర్లో కొన్ని వేలలో కేసులు నమోదవుతున్నాయి. ఈ నెల 3న దీనికి సంబంధించిన తొలి కేసు నిర్ధారణ అయింది. సింగపూర్లో వారంలోనే సుమారుగా 14,200కు పైగా కేసులు నమోదయ్యాయి. ఇక హాంకాంగ్లో అయితే 17-13 నెలల ఉన్నటువంటి చిన్నారులకి ఈ వైరస్ సోకుతోంది. శ్వాస సంబంధిత వ్యాధులున్న వాళ్ళకు కూడా కరోనా ముప్పు వాటిల్లే అవకాశం ఉంది. సింగపూర్, హాంకాంగ్లో మళ్ళీ మాస్క్ తప్పనిసరిగా అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. ఇక కరోనా వ్యాప్తితో తెలుగు రాష్ట్రాల్లో కూడా ఆందోళన వ్యక్తమవుతోంది. వైరస్ వ్యాప్తి తాజా పరిస్థితులపైన WHO కూడా ఆరా తీస్తోంది. హాంకాంగ్, సింగపూర్ ప్రాంతాల్లో చిన్న చిన్న పిల్లలకు కూడా ఈ వ్యాధులు వస్తున్నాయి. మరి ముఖ్యంగా ఒక్కసారి గనక మీకు శ్వాసకు సంబంధిత వ్యాధులు గనక సోకితే వెంటనే మీరు నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉంది. సో మరోసారి మొహానికి మాస్కులు తప్పనిసరిగా అక్కడ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి. అంటే ఈ మహమ్మారి మరింతలా మరోసారి ప్రజల్ని భయభ్రాంత గురి చేయబోతోంది, ప్రపంచాన్ని కబలించబోతున్నటువంటి ఆ విషయం తలుచుకుంటేనే నిజంగా చాలా భయంగా ఉంది. గతంలో మనం చూసాం కరోనా సందర్భంలో సుమారుగా సంవత్సరం పాటుగా ఎక్కడ చూసినా ప్రపంచం మొత్తం స్తంభించిపోయింది. ఎటువంటి మూమెంట్ లేదు. అసలు ఎక్కడ ఒకరి వారు ఇంకో దగ్గర వెళ్లాల్సిన పరిస్థితి లేదు. కనీసం తల్లిదండ్రులకు మధ్య పిల్లలకి తల్లికి మధ్య కూడా సత్సంబంధాలు లేకుండా పోయే అటువంటి ఒక దుర్మార్గమైన పరిస్థితిని కరోనా మనందరికీ పరిచయం చేసింది. అయితే దాని నుంచి బయటపడ్డాం, అంతా ఇప్పుడు సవ్యంగానే ఉంది. కొంత మొహానికి మాస్కులు తీసాం, కానీ కొంత హెల్త్ ప్రికాషన్స్ అయితే పెరిగాయి. ప్రజలంతా కూడా హెల్తీగా ఉండే విధంగా, ఆరోగ్యంగా ఉండే విధంగా అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి కరోనా వార్త అందరినీ భయభ్రాంతలకు గురి చేస్తోంది. సో ఇక్కడ సింగపూర్, హాంకాంగ్ ప్రభుత్వాలు విడుదల చేసినటువంటి అఫీషియల్ నోట్ అవి సుమారుగా ఒక వారం వ్యవధిలోనే 14,200 కేసులు నమోదయ్యాయంటే అర్థం చేసుకోండి ఎంతలా ఇక్కడ కేసులు నమోదవుతున్నాయనేది. సుమారుగా సింగపూర్లోనే వారం రోజుల్లోనే సుమారుగా 15,000 కేసులు. హాంకాంగ్లో అయితే సుమారుగా చిన్న పిల్లలకి, చిన్న పసిగుడ్లకు కూడా ఇటువంటి కరోనా వైరస్ సోకుతోంది. వారందరికీ ప్రాణాల వరకు తీసుకొస్తోంది. సో ప్రజెంట్ దీనిపైన పెద్ద ఎత్తున ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికైతే ఆ 2 దేశాల్లోనే కొంత కరోనా వ్యాప్తి చెందుతోంది. కానీ దాని ప్రభావం ఈ రకంగా మొబిలైజ్ అవ్వడం, దేశ విదేశాల్లో తిరగడం, ఎవరో ఒకరి ద్వారా ఇది మొబిలైజ్ అయ్యే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం కొంత ముందస్తుగా చర్యలు తీసుకునే అవకాశం కూడా కనబడుతోంది.